Hello friends, welcome to another video of important questions. So in this video, let us discuss about K, R and R. Knowledge representation and reasoning అనే సబ్జెక్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ టాపిక్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో నేను ఆల్రెడీ థర్డ్ ఇయర్కి సంబంధించిన వీడియోస్ అన్ని మ్యాక్సిమం పోస్ట్ చేసిన. ఏమైనా మిస్ అయినా ఉంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ అంటే మీరు ఏదైతే కామెంట్ చేస్తారో ఆ సబ్జెక్ట్ వీడియోస్ చేస్తా. ఇన్ టైంలో మీకు ఎగ్జామ్స్కి ఇంకో 2 days 1 day ముందున్నప్పుడు చేయకండి. ఒక 1 week 2 weeks ఉన్నదన్నప్పుడు చేయండి. అప్పుడు నేను మీకు వీడియోస్ చేసే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అట్లనే మీకు ఏమైనా సబ్జెక్ట్స్ నోట్స్ కావాలన్నా అది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, ఎవరికైతే వీడియోస్ అండ్ నోట్స్ రికమెండ్ కావాలో చెప్పండి. సో ఈ వీడియోని ఇక స్కిప్ చేయకండి. ఈ వీడియోని స్కిప్ చేస్తే మీకు యాజ్ యూజువల్ మీకు మీద చెప్పేది చాలా కంటెంట్ మిస్ అవుతారు. మిస్ అయితే మళ్ళీ మీకు అర్థం కాకపోతే మీరు ఎగ్జామ్ సరిగ్గా రాయాలి. ఈ వీడియో ఎవరికైతే ఇంపార్టెంటో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నౌ కమింగ్ టు అవర్ ఫస్ట్ యూనిట్, దిస్ ఫస్ట్ యూనిట్ ఇస్ కంప్లీట్లీ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ K, R అండ్ R. అంటే మనకు నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ గురించి మొత్తం బేసిక్స్ ఉంటాయి, డెఫినేషన్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. అసలు మనం బేసికల్గా అసలు నాలెడ్జ్ గురించి అండ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ గురించి తెలుసుకోవాల్సిన పాయింట్స్ అంతే. సో దీంట్లో మనకు ఫస్ట్ 3 టాపిక్స్ ఏంటి, మనకు సబ్జెక్ట్ పేరే ఉన్నది నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్. సో దిస్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ ఇక్కడ మీకు 5 marks కానీ 10 marks కానీ ఏం అడగారు. జస్ట్ ఇట్ కమ్స్ అప్ టు 2 marks. 2 marks అంటే 1 mark క్వశ్చన్స్. మనకి ఫస్ట్ యూనిట్ నుంచి 2 వస్తాయి కదా 1 mark క్వశ్చన్లు, అట్లా 2 వస్తాయి. ఆ 2 ఇక్కడ నుండి వస్తాయి. ఈ 3 నుంచి ఏదైనా 2 ఏదైనా ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సో ఈ 3 ఓన్లీ 2 marks నేర్చుకోండి. నెక్స్ట్ we have Y, K, R and R. Y, knowledge representation and reasoning. అసలు మనకు నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ ఎందుకు కావాలి, దేనికోసం కావాలి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం. సో దీంట్లో ఏం చేయాలి, నాలెడ్జ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి, రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, రిప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 3 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకు అది ఎందుకు యూజ్ అవుతుంది, వాటి అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ రాసుకోవాలి. సైడ్ హెడ్డింగ్స్ మొత్తం నేర్చుకొని పోయి మనం సైడ్ హెడ్డింగ్ రాస్తాం. దాని తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 2-3 lines రాస్తే సరిపోతుంది. ఓకే, ప్రతి సైడ్ హెడ్డింగ్ని ప్రతి అప్లికేషన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. అట్లా ఈ క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ రోల్ ఆఫ్ లాజిక్. సో మనకు లాజిక్ నుంచి ఇప్పుడు లాజిక్ ఉంటుంది, మన రీజనింగ్లో లాజిక్స్ ఉంటాయి. సో మనకు లాజిక్స్ వల్ల వచ్చే దాని అసలు లాజిక్స్ ఏం ఇంపాక్ట్ చూపెడతాయి అని చెప్పి వీటికి కూడా సైడ్ హెడ్డింగ్సే మెయిన్ పాయింట్స్ ఉంటాయి. వాటిని నేర్చుకొని పోతే సరిపోతుంది. మీకు ఇక్కడనే ఐదర్ ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ 10 marksకి ఖచ్చితంగా వస్తుంది. రెండింటికి ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. చదువుకుంటే సరిపోతుంది. కాకపోతే మనకు దీంట్లో 2 parts ఉంటాయి అన్నట్టు. దిస్ వీ హ్యావ్ 2 parts. అప్ టు హియర్ 1 part, ఫ్రమ్ హియర్ 2nd part, అప్ టు ఫిఫ్త్ క్వశ్చన్ వరకు ఒక పార్ట్. 5th క్వశ్చన్ తర్వాత నుంచి 2nd part. దీంట్లో హిస్టరీ ఆఫ్ లాజిక్, హిస్టరీ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లాజిక్ అడుగుతారు. సో దీన్ని మనం జస్ట్ నార్మల్గా చూసుకుంటే సరిపోతుంది. దెన్ అక్కడ నుండి రిప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ లాజిక్. మనం లాజిక్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం నాలెడ్జ్లో, మనం నాలెడ్జ్ని లాజికల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తామని చెప్పి. సో దీని గురించి క్వశ్చన్ ఉంటుంది. దెన్ అక్కడ మిస్ అయితే గన్ షాట్ క్వశ్చన్ అంటే ఇది ఒకటే ఉంటుంది. వెరైటీస్ ఆఫ్ లాజిక్. దీంట్లో 4 types ఉంటాయి. నేమ్ బేస్డ్, టైప్స్, మెజర్మెంట్స్, మెజరర్స్, దాని తర్వాత యూనిటీ, అమిడెడ్, డైవర్సిటీ అని చెప్పి అదొక టైప్. 4 types ఉంటాయి. దీనిలో నుంచి మీకు 2 marks కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనిలో నుంచి అంటే ఈ 4 నుంచి 1 mark క్వశ్చన్ కూడా ఏదో కూడా అడుగుతారు. సో ఇవి మీకు చెప్పేది ఏంటంటే 3 questions ఉన్నాయి దీంట్లో. 1, 2, దిస్ 8th one 3. ఈ 3 questions పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి 10 marks ఈజీగా వస్తాయి. దాంతోపాటు ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ లాజిక్ కూడా నేర్చుకోండి. 4 questions. ఈ 4 questions గన్షాట్గా నేర్చుకున్నారనుకోండి 10 marksకి ఈజీగా స్కోర్ చేస్తారు. చెప్పాలి అంటే ఇవి ఇట్లా 1, 2, 3, 4, 5 questions ఉన్నాయి కదా, 4 నేర్చుకుంటారు కదా. దాంట్లో ఈ హిస్టరీ ఒకటి చాయిస్ కింద తీసుకున్నా కూడా మిగతా 4 questions పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, మేబీ 4 questions పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 4 questions వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో, మేబీ రావచ్చు. So this is completely of first unit. Now coming to our second unit, the second unit is completely of ontology. సో మనకి ఈ సెకండ్ యూనిట్ మొత్తం ఆంటాలజీ అనే టాపిక్ మీద బేస్ అయి ఉంటుంది. మనకు నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ఆంటాలజీ.
సో దీంట్లో మనకు ఆంటాలజీలో కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ అదే, ఆంటాలజికల్ కేటగిరీస్. ఫిలాసఫికల్ బ్యాక్గ్రౌండ్. దీస్ బోత్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి రెండు క్వశ్చన్ ఈ మొత్తం టాప్ లెవెల్ కేటగిరీస్. సో ఇక్కడ వరకు ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, డిస్క్రైబింగ్ ఫిజికల్ ఎంటిటీస్, డిఫైన్ అండ్ అబ్స్ట్రాక్షన్. సో దిస్ 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ మాత్రం 10 మార్క్స్కి ఈజీగా అంటే చెప్పాలంటే ఈ 4 క్వశ్చన్సే. ఈ 4 క్వశ్చన్స్ డైరెక్ట్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. మనకి ఈ యూనిట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫ్రమ్ హియర్ టు ఫస్ట్ క్వశ్చన్ టు 5th క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ టు 5th క్వశ్చన్ ఒక పార్ట్, 6, 7, 8, 9 ఒక పార్ట్. సో దీంట్లో మనకు ఈ 4 క్వశ్చన్స్ గన్ షాట్గా 10 మార్క్స్ వచ్చేసినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్కి మీరు చదువుకున్నారు. సో అక్కడికి అయిపోయింది. మీరు అడిషనల్గా ఇఫ్ ఇన్ కేస్ చాయిస్ తీసుకోవాలనుకుంటే ఈ క్వశ్చన్ చాయిస్ తీసుకోండి, డిఫైనింగ్ ది అబ్స్ట్రాక్షన్స్. ఇది ఓన్లీ 2 మార్క్స్కి అంటే 1 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే చదువుకోండి సరిపోతుంది. సో ఇక్కడ ఇవి చదువుకున్నప్పుడు మీకు ఈ సెట్స్, కలెక్షన్ ఆఫ్ సెట్స్, టైప్స్ ఆఫ్ సెట్స్ అండ్ కేటగిరీస్ ఆఫ్ సెట్స్, ఇవన్నీ సెట్స్ అంటే మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు సెట్స్ గురించి. సో వీటిని నార్మల్గా చూసుకుంటూ పోయినా కూడా మీరు ఇక్కడ నుంచి కూడా మీకు 10 మార్క్స్ వస్తాయి. 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో నేను మీకు ఏం చెప్తా అంటే, ఏం సజెస్ట్ చేస్తా అంటే 4 క్వశ్చన్స్ చదవండి, ఇది ఒకటి చాయిస్ తీసుకోండి. సెట్స్, కలెక్షన్ ఆఫ్ సెట్స్, టైప్స్ అండ్ కేటగిరీస్, స్పేస్ అండ్ టైం, ఈ 4 టాపిక్స్ నార్మల్గా నేర్చుకోండి. ఇవి కూడా చెప్పాలి అంటే ఇవి కూడా నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోమంటున్నా అంటే ఆల్రెడీ మీరు నేర్చుకున్నాయి కాకపోతే ఈజీగా వస్తాయి కాబట్టి ముందు నేర్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫ్రమ్ హియర్ వి గెట్ 10 మార్క్స్. ఎందుకంటే దిస్ 4 టాపిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేదు నాకు ఇవి 4 కొంచెం టఫ్ ఉన్నాయి అనుకుంటే ఈ 4 క్వశ్చన్స్ కంప్లీట్గా చదువుకోండి. 4 క్వశ్చన్స్ ఏం విడిచిపెట్టకుండా కంప్లీట్గా చదవండి. దాని తర్వాత ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మనకి ఏంది ఆంటాలజికల్ కేటగిరీస్ అండ్ ఫిలాసఫికల్ బ్యాక్గ్రౌండ్. ఈ 2 క్వశ్చన్స్ మిస్ చేయకుండా చదవండి సరిపోతుంది. హియర్ వి హ్యావ్ 1, 2, 4 టోటల్లీ 6 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదివితే మీకు 10 మార్క్స్ ఎటు ఈజీగా స్కోర్ చేయొచ్చు. This is completely of second unit. Now coming to our third unit, this third unit is completely of knowledge representation. So మనం దీంట్లో మొత్తం నాలెడ్జ్ రిప్రజెంటేషన్ గురించి బేసిక్సే ఉంటాయి, మొత్తం నాలెడ్జ్ రిప్రజెంటేషన్ గురించి. సో దీంట్లో మనం ఫస్ట్ చూసుకుంటే నాలెడ్జ్ ఇంజనీరింగ్. సో యాజ్ ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ హౌ వీ నీడ్ టు లెర్న్ అండ్ నాలెడ్జ్, మనం నాలెడ్జ్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఎట్లా నేర్చుకుంటామని చెప్పేసి అంటే ఈ టాపిక్లో ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చెప్పాలంటే ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ ఈజ్ ద ఈజియెస్ట్ యూనిట్. ఈజీ ఎందుకు అంటే నేను ఒక 6 ఉంటాయి, 6 టాపిక్సే ఉంటాయి. ఇవి చాలా ఈజీగానే ఉంటాయి, మేము ఆల్రెడీ నేర్చుకున్న వాటి గురించే ఉంటాయి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ రిప్రజెంటింగ్ స్ట్రక్చర్ ఇన్ ఫ్రేమ్స్. రిప్రజెంటేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఇన్ ఫ్రేమ్స్లలో మనం స్ట్రక్చర్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం దాని గురించి ఉంటుంది మొత్తం. ఇది మొత్తం థియరీయే, ఏం కన్ఫ్యూజ్ కావద్దు, మొత్తం థియరీయే ఉంటుంది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ రూల్స్ అండ్ డాటా. రూల్స్ గురించి, డాటా గురించి సైడ్ హెడింగ్సే ఉంటాయి. దీన్ని ఏం చెప్తున్నా అంటే దీన్ని ఒకటి చాయిస్ తీసుకోండి, ఇది ఓన్లీ 2 మార్క్స్కే చదవండి. ఒకవేళ ఈజీగా అనిపిస్తే అది కూడా చదవండి. See here we have 6 టాపిక్స్ రైట్. దీనిలో ఏదో ఒకటి మాత్రం చాయిస్ తీసుకోండి, అది మీ ఇష్టం, మీకే విడిచిపెడుతున్నా. దీన్ని ఎందుకు అంటే ఇది కూడా ఇంపార్టెంట్, అన్ని క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్ ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్సే. సో మీరు ఏ చాయిస్ తీసుకుంటారో మీ ఇష్టం, ఏదో ఒకటి తీసుకోండి. బట్ ఒక చాయిస్ తీసుకుంటే మిగతా 5 క్వశ్చన్స్ మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు కనీసం 4 పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కూడా 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. దాంతో మీకు ఏమేమి రికమెండ్ చేస్తారంటే ఫస్ట్ ఈ 3 పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీకు ఇక్కడనే 10 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇవేంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ అంటే మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ దాని గురించి బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి, సరిపోతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ న్యాచురల్ లాంగ్వేజ్ సిమెన్సిస్. మనకి న్యాచురల్ లాంగ్వేజ్ను ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ని కంపేర్ చేసుకుంటూ ఉంటుంది ఆన్సర్. నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసిన నోట్స్ కూడా మీకు పెడతా ఇన్ టైంలోనే. మీకు ఎగ్జామ్స్ వరకు నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. సో మీరు టెన్షన్ తీసుకోవద్దు, నోట్స్ కూడా ఉన్నది మన దగ్గర.
సో నెక్స్ట్ వీ హ్యావ్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. దీనిలో 3 లెవెల్స్ ఉంటాయి. ఈ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్లో 3 ఉంటాయి. ఆ 3 గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెవెల్ తీసుకున్నారనుకోండి, దాని సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ సబ్ హెడ్డింగ్స్ వరుసగా నేర్చుకోండి, అంటే సీక్వెన్షియల్ స్టెప్స్ అన్నట్టు. సో అవి స్టెప్స్ నేర్చుకుంటే మిగతా వాటిని ప్రతి ఇండివిజువల్గా దాన్ని ఎలాబరేట్ చేసుకుంటే దానికి డెఫినేషన్ ఆర్ ఏదో ఒకటి మీరు ఏది రాసినా నడుస్తుంది, ఏది రాసినా ఏం కాదు. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆఫ్ 3rd యూనిట్. నేను చెప్పినట్టు చదవండి. ఇవి 3 మాత్రం ఇంపార్టెంట్గా చదవండి. ఒకవేళ ఇక్కడ 3 చదువుకోలేకపోతే ఈ 2 క్వశ్చన్లు విచ్చబెట్టకుండా చదవండి. ఇవి 3 చదివితే ఇవి 2 కూడా కాదు. పర్ఫెక్ట్గా చదివితే ఇవి 3 ఆర్ ఇవి 3. ఒకవేళ ఇవి 3 చదువుకున్నప్పుడు ఈ 3 ఏదో ఒక క్వశ్చన్ నేర్చుకోండి. ఎందుకంటే నేను చెప్పిన కదా 4 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారని. ఈ 3తో పాటు ఏదైనా ఒకటి దీంట్లో, ఈ 3తో పాటు దీంట్లో ఏదైనా ఒకటి నేర్చుకోండి. అట్లా మీరు కొంచెం ఆల్రెడీ ఒక చాయిస్ తీసుకుంటారు కాబట్టి మిగతాది ఒకటి వచ్చినా రాకపోయినా మిగతా మాత్రం స్కోర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ 3rd. కమింగ్ టు 4th యూనిట్. దిస్ 4th యూనిట్ ఇస్ కంప్లీట్లీ ఆఫ్ ప్రాసెస్. సో దీంట్లో మొత్తం ప్రాసెస్ గురించి ఉంటుంది. 3rd యూనిట్లో ఏం చూసినాం, నాలెడ్జ్ రిప్రజెంటేషన్ చూసినాం కదా. సో దీంట్లో 4th యూనిట్లో మొత్తం ప్రాసెస్ గురించి ఉంటుంది. ప్రాసెస్ అంటే ఏం లేదు అసలు. ప్రాసెస్ అంటే ఏంటిది, స్టెప్ బై స్టెప్ ఏమంటారు, మనం స్టెప్ బై స్టెప్గా ఒక టాస్క్ని కంప్లీట్ చేస్తే దాన్నే ప్రాసెస్ అని అంటాం. అంతే, మొత్తం జనరల్గా రాయాల్సిందే, ఈజీగానే ఉంటుంది. కాకపోతే నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నోట్స్ ఇచ్చినప్పుడు మీరు చదువుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి నార్మల్గా జనరల్గానే కాకుండా కొన్ని పాయింట్స్ ఇంక్లూడ్, ఎట్లా అంటే థియరిటికల్గా కొన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి. పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తే మొత్తం క్లియర్గా అయిపోతుంది. ఇందులో ఫస్ట్ ఇది టైమ్స్ అంటే ఏంటిది అసలు, వాట్ ఈస్ మీన్ బై టైం. టైం అంటే తెలుసు, టైమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం టైంని ఎట్లా నాలెడ్జ్ రిప్రజెంట్ చేయడానికి టైంని ఎలా యూజ్ చేస్తాం, కేటగిరీస్ ఆఫ్ టైమ్స్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో మీరు చాయిస్ తీసుకుంటామని అంటే కుదరదు. అన్ని టాపిక్స్ ఈజీగానే ఉంటాయి, జనరల్గా రాసే టాపిక్సే. సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకొని పోతే సరిపోతుంది, డైరెక్ట్ పోయి అటెంప్ట్ చేసి రావచ్చు. ఈవెంట్స్ అండ్ సిచ్యువేషన్స్. ఈవెంట్స్ అంటే ఏంటిది, సిచ్యువేషన్స్ అంటే ఏంటి. ఈవెంట్స్ అంటే ఏదో ఒక ఫంక్షన్ ఇట్లా ఏదైనా జరుగుతుంది దాన్ని ఈవెంట్ అని అంటాం. సో దాన్ని డెఫినేషన్ కింద రాసి మొత్తం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సిచ్యువేషన్స్ అంటే తెలుసు, ఒక సిచ్యువేషన్ ఒక దగ్గర ఏదైనా ఒక సిచ్యువేషన్ అంటే ఏముంటుంది, ఒక దగ్గర ఏదైనా ఒక టాస్క్ జరుగుతూ ఉంటే దాని సిచ్యువేషన్ అని అంటాం. సో దాని గురించి జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీరు నార్మల్గా ఎగ్జామ్లో ఇట్లా జనరల్గా రాయరాదు నాకు అని అంటే నేను నోట్స్ కూడా మ్యాక్సిమం ప్రొవైడ్ చేయడానికి చేస్తే సరిపోతుంది. మీరు దానికి తగ్గట్టుగా రాస్తే 4-5 ఒక 4 to 5 పాయింట్స్ మీరు నేర్చుకున్నా కూడా మిగతా మొత్తం జనరల్గా రాయొచ్చు. నెక్స్ట్ వన్ ప్రాసెస్. అసలు ప్రాసెస్ అంటే ఏంటిది, ఇంతకుముందు చెప్పినా కదా, పర్ఫార్మింగ్ ఏ సర్టెన్ టాస్క్ ఇన్ సీక్వెన్స్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఒక టాస్క్ని కంప్లీట్ చేస్తే దాన్ని ప్రాసెస్ అని అంటాం. ఇది మీరు డెఫినేషన్గా రాసినా కూడా ఏం కాదు, బట్ కొంచెం మంచిగా అంటే డెఫినేషన్ లాగా ఉండాలి అనిపిస్తే ఐ విల్ ప్రొవైడ్ యూ సమ్ నోట్స్. ఓకే, దీంట్లో మనకు కాంకరెంట్ ప్రాసెస్ అంటే ఏంటిది, కంటిన్యూస్ ప్రాసెస్ అనేది కాంకరెంట్ ప్రాసెస్ అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కంప్యూటేషన్ అంటే మీకు తెలుసు. కంప్యూటేషన్ అంటే ఏంటిది, ఒక టాస్క్ని పర్ఫామ్ చేయాలి అంటే ఎగ్జిక్యూట్ చేయాలి. కంప్యూట్ చేయాలి అంటే ఒక మనం తీసుకున్న డాటాని తీసుకోవాలి, ప్రాసెస్ చేయాలి, కంప్యూట్ చేయాలి, అవుట్పుట్ చూపించాలి. సో దానికి కంప్యూటేషన్ అన్నట్టు. కంప్యూటర్ ఏం చేస్తుంది, కంప్యూటేషన్ వర్క్ చేస్తుంది. కంప్యూటేషన్ అంటే ఏంటిది, డాటాని తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్యూటేషన్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ కన్స్ట్రెయిన్స్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్ అని ఉంటుంది ఒకటి మనకి. కన్స్ట్రెయిన్స్ సాటిస్ఫాక్షన్ ప్రాబ్లమ్ అని ఉంటుంది. సో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్న ప్రాబ్లమే, అదొక ప్రాబ్లం, దాన్ని మనం ఎట్లా ఫేస్ చేస్తాం దాని గురించి ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీలుంటే అది నోట్స్ ప్రొవైడ్ చేస్తా. సో దీంట్లో మీరు ఈ ఫస్ట్ టాపిక్ ఇది ఈ యూనిట్లో రెండు పార్ట్స్ ఉన్నాయి. చాలా పెద్ద యూనిట్, ఇది లెంగ్తీ యూనిట్. 2 పార్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఇది ఫస్ట్ పార్ట్. ఇది మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కూడా మీరు 10 మార్క్స్ స్కోర్ చేస్తారు. మొత్తం ఈ పార్ట్ మొత్తం నేర్చుకుంటే 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఒకవేళ 10 మార్క్స్ 99% 10 మార్క్స్ వస్తాయి. ఒకవేళ రాకపోతే 5 మార్క్స్ మాత్రం 200% వస్తాయి. ఇక్కడ నుండి
5 మార్క్స్ మాత్రం 200% ఈ టాపిక్స్ మొత్తం నేర్చుకుంటూ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇవి అయిన తర్వాత నెక్స్ట్ వి హ్యావ్ చేంజ్ కాంటెక్స్ట్ అంటే ఏం లేదు, మనం టెక్స్ట్ ఉంటుంది కదా, టెక్స్ట్ ఫార్మాట్ని లేకపోతే టెక్స్ట్ రిప్రజెంటేషన్ని కాంటెక్స్ట్ అని అంటాం. మనం ఆ కాంటెక్స్ట్ని ఎలా చేంజ్ చేస్తాం దాని గురించి ఈ క్వశ్చన్. దెన్ సింటాక్స్ ఆఫ్ కాంటెక్స్ట్, మనం కాంటెక్స్ట్ యూజ్ చేసుకొని సింటాక్స్ ఎలా రాస్తాం. ఇప్పుడు ఈ సింటాక్స్లో దాంట్లో మనకు 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ కింద ఫస్ట్ ఆర్డర్ రిప్రజెంటేషన్ ఇన్ కాంటెక్స్ట్, మోడల్ రిప్రజెంటేషన్ ఇన్ కాంటెక్స్ట్, ఎన్క్యాప్సులేషన్ ఆబ్జెక్ట్స్ ఇన్ కాంటెక్స్ట్. ఈ 3 టాపిక్స్ మీరు నేర్చుకున్నారనుకోండి, ఈ పైన సింటాక్స్ ఆఫ్ కాంటెక్స్ట్ టాపిక్ కూడా రాయొచ్చు. సో ఇది హెడ్డింగ్ ఇది పెట్టి దీనిలో టైప్స్ అని పెట్టి 3 టైప్స్ అని పెట్టి వాటి గురించి రాయొచ్చు ఒక 2 పేజెస్లో. ఒకవేళ ఇండివిజువల్గా అడిగితే ఇండివిజువల్గా ఆన్సర్స్ ఎలాబరేట్ చేసి రాస్తే అయిపోతుంది. సిమాంటిసిస్ ఆఫ్ కాంటెక్స్ట్, సిమాంటిసిస్ అంటే మీనింగ్ ఆఫ్ కాంటెక్స్ట్ అన్నట్టు. సో ఇవి మొత్తం టాపిక్స్. మీరు ఇది మొత్తం ఇక్కడ కూడా 10 మార్క్సే. సో మీరు ఈ టాపిక్స్ మొత్తం చదువుతారా, ఈ టాపిక్స్ మొత్తం చదువుతారా మీ ఇష్టం. ఏది చదివినా మాత్రం పర్ఫెక్ట్గా చదవండి. ఇది ఒక్కటి టాపిక్ చదివితే ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా ప్రాసెస్ ఆఫ్ హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి. 7 టాపిక్స్. సో దీనిలో 7 ఉన్నాయి, దీనిలో 6 ఉన్నాయి. నెంబర్ కంపారిజన్ చేసుకోకండి. దీనిలో ఒకటి ఎక్కువ ఉన్నా కూడా ఈజీగా ఉంటాయి, దీనిలో ఒకటి తక్కువ ఉన్నా కూడా కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించుకొని నేర్చుకోవాలి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పాలి అంటే ఈ 7 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. వీటితో పాటు వీలుంటే ఈ 3 టాపిక్స్ నేర్చుకొని సరిపోతుంది. నేర్చుకోండి అంటే ఈ 3 టాపిక్స్ ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాక మళ్ళీ ఇవి ఎందుకు అని అడగచ్చు మీరు. ఎందుకు అంటే ఈ 3 నార్మల్గా డెఫినేషన్స్ అసలు నార్మల్గా ఏంటిదో కూడా నేర్చుకున్నారనుకోండి, ఇక్కడ మీకు 2 మార్క్స్ కవర్ అవుతాయి. ఒకవేళ డెఫినేషన్ వరకు నేర్చుకున్నా కూడా సింటాక్స్ ఆఫ్ కాంటెక్స్ట్ అనే క్వశ్చన్ ఒకవేళ వస్తే ఈ విధంగా రిప్లేస్ చేసి రాయొచ్చు, సరిపోతుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ 4th యూనిట్. 4th యూనిట్ చాలా పెద్దగానే ఉంది కాబట్టి 5th యూనిట్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. మీరు ఈ కేఆర్ఎన్ఆర్ సబ్జెక్ట్ పాస్ కావాలి అనుకుంటే ఫస్ట్ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 3 యూనిట్స్ చిన్నగా ఉంటాయి, చిన్న టాపిక్స్ ఉంటాయి, పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. మీరు ఇక మార్క్స్ స్కోర్ చేయాలి అనుకుంటే కొంచెం స్ట్రగుల్ చేయాల్సిందే, తప్పదు. చాలా టాపిక్స్ ఉంటాయి. నేనేం క్వశ్చన్ పేపర్ తయారు చేయను కాబట్టి గన్షాట్గా వచ్చే క్వశ్చన్ నేను కూడా చెప్పలేను, జస్ట్ ఎస్టిమేటెడ్. మీరు లాజికల్గా ఎట్లా చదవాలి, ఏం చాయిస్ తీసుకోవాలి, మీరు ఎట్లా చదవాలని మాత్రమే చెప్తాను నేను. ఓకే, దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ 4th యూనిట్. నౌ కమింగ్ టు 5th యూనిట్. దిస్ 5th యూనిట్ కంప్లీట్లీ ఆఫ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది యూనిట్ మొత్తం, అంటే నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. సేమ్ ఇంతకుముందు 4th యూనిట్లో చెప్పినట్టే మీరు ఈ యూనిట్ చదువుకుంటే పర్ఫెక్ట్గా అనుకుంటే ఈ యూనిట్ కాదు పార్ట్, ఈ ఫస్ట్ పార్ట్ చదువుకుంటే ఈజీగా ఉంటుంది అనుకుంటే ఫస్ట్ పార్ట్ చదవండి, లేకపోతే సెకండ్ పార్ట్ చదవండి. ఏదో ఒక పార్ట్ మాత్రం కంప్లీట్గా పర్ఫెక్ట్గా చదవండి. నేను మీకు ఏం రికమెండ్ చేస్తానంటే, ఏం సజెస్ట్ చేస్తానంటే ఫస్ట్ టాపిక్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ పార్ట్ 9 క్వశ్చన్స్, ఈ 9 క్వశ్చన్స్ కంప్లీట్గా చదువుకోండి. 9 క్వశ్చన్స్ కంప్లీట్గా చదువుకోండి. దీంట్లో మనం వ్యాగోనెస్, అన్సర్టనిటీ, ర్యాండమ్నెస్ అండ్ ఇగ్నోరెన్స్, లిమిటేషన్స్ ఆఫ్ లాజిక్. ఈ లిమిటేషన్స్ ఆఫ్ లాజిక్ చాలా ఇంపార్టెంట్. లిమిటేషన్స్ ఆఫ్ లాజిక్ అండ్ ఇవి రెండు కూడా చెప్పాలంటే ఇది కూడా 4 క్వశ్చన్స్. ఈ ఫర్జీ లాజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ మనకి వర్డ్స్. సో దీంట్లో ఫస్ట్ టాపిక్లో చూసుకుంటే అన్నీ చాలా ఇంపార్టెంట్ లాగానే కనబడుతున్నాయి. ఈ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏం రికమెండ్ చేస్తానంటే 9 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి, 10 మార్క్స్ ఈజీగా స్కోర్ ఇస్తారు. 9 క్వశ్చన్స్ గన్షాట్గా చదువుకోండి. 9 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. వీటితో పాటు మీకు ఏమైనా అడిషనల్గా నేర్చుకోవాలని, సార్ ఒకవేళ ఇవి నాకు చాలా హార్డ్గా ఉన్నాయి, ఇవి రావట్లేదు అనుకుంటే ఈ 1 2 3 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్స్ అన్నా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఏం లేదు, షేరింగ్ ఫస్ట్ ఇక్కడ చూద్దాం, మీకు అయిపోయింది. ఇక్కడ లిమిటేషన్స్ ఆఫ్ లాజిక్, ఫర్జీ లాజిక్, నాన్ monotonic logic, theories and models and their words,
సెమియోటిక్ నాలెడ్జ్ అండ్ అక్వస్టేషన్ అండ్ షేరింగ్ అంట. ఇట్లా ఉన్నాయి కొన్ని టాపిక్స్. వీటన్నిటిని ఈ లాస్ట్ ఒకటి మీరు చదువుకోండి. అది కూడా ఏమో బై మిస్టేక్లో వస్తే మళ్ళీ మీరు మార్క్స్ కోల్పోతారు. కాబట్టి ఈ పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇవి నాకు కొంచెం హార్డ్గా ఉన్నాయని చెప్తే ఇవి చూడండి, ఇవి చాలా ఈజీగానే ఉంటాయి. షేరింగ్ ఆంటాలజీ, కాన్సెప్చువల్ స్కీమా, accommodating multiple paradigms are relating different knowledge representation, language patterns, tools for knowledge acquisition. సో మీకు నేను ఏమని చెప్తా అంటే ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ 10 మార్క్స్కి చదువుకోండి. వీటితో పాటు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఈ 4 క్వశ్చన్స్, ఇవి 6 ప్లస్ ఇవి 10 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం. ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ ఈజీగా స్కోర్ ఇస్తారు. అన్న ఇన్ని చెప్తున్నారు చాలా ఉన్నాయి కదా అనుకుంటే మీరు ఈ యూనిట్ అట్లాంటిది చాలా పెద్ద యూనిట్. డైరెక్ట్ గన్ షాట్గా ఇవే వస్తాయి అవే వస్తాయి అని చెప్పలేము. దీంట్లో కూడా మీద 1 మార్క్ 2 మార్క్ చూసుకున్నా కూడా ఈ ఫస్ట్ 4 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా చదవండి. మీ లక్ మంచిగా ఉంటే ఈ ఫస్ట్ 4 క్వశ్చన్స్ నుంచి 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. 10 మార్క్స్ వస్తాయి కాబట్టి ఇవి చదువుకోండి. సో నేను చెప్పినట్టు మీరు ఆ యూనిట్ ఆ పార్ట్ వీలుంటే ఆ పార్ట్ చదవండి, ఈ పార్ట్ వీలుంటే ఈ పార్ట్, ఏదో ఒక పర్ఫెక్ట్గా చదవండి. ఏదో ఒక పార్ట్, ఫస్ట్ పార్ట్ ఆర్ సెకండ్ పార్ట్ ఏదో ఒకటి పర్ఫెక్ట్గా చదవండి. దాంతోపాటు ఆల్టర్నేట్ పార్ట్లో ఏదో ఒకటో రెండో టాపిక్ చదువుకోండి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ 5th యూనిట్, నాట్ ఓన్లీ 5th యూనిట్. నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్ అనే సబ్జెక్ట్లో అన్ని టాపిక్స్ అండ్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఏం చదువుకోవాలి, ఏం విడిచిపెట్టాలి ఇవన్నీ చెప్పేసిన. మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినా కదా, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ ఎగ్జామ్స్ వరకు నేను పోస్ట్ చేస్తాను ఈజీగా. సో వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.